హలో ఎవ్రీవన్. ఏపీఎన్సెట్ 2025 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. మీ ర్యాంక్ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది. కానీ మీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మీకు గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వస్తుందా? మరి కట్ ఆఫ్ ఏంటి? మీ కేటగిరీకి ఏ ఛాన్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి? ఇవన్నీ అయితే డౌట్స్ ఉన్నాయి గదా! సో, వీటన్నిటిని క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఫస్ట్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ డేటాతో కంపేర్ చేసి మీ కేటగిరీ వైస్ గవర్నమెంట్ సీట్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓసీ కేటగిరీ వచ్చేసరికి మీకు బిలో 1000లో ఉంటే అది సేఫ్ ర్యాంక్ అండ్ గవర్నమెంట్ సీట్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువుంటాయి. నెక్స్ట్ బీసీ ఏ, బీ, సి, డి, ఈ వీటన్నిటికి అయితే బిలో 1300లో అయితే ర్యాంక్ ఉండాలి. ఇది మీకు సేఫ్ అండ్ గవర్నమెంట్ సీట్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువుంటాయి. నెక్స్ట్ ఎస్సీకి 3200 వరకు కూడా గవర్నమెంట్ సీట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎట్ లాస్ట్ ఎస్టీ కేటగిరీకొచ్చేసరికి 3700 ర్యాంక్ వరకు కూడా గవర్నమెంట్ సీట్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఎస్టీ కేటగిరీకొచ్చేసరికి దాదాపు 4000 వరకు గూడా లాస్ట్ ఇయర్ డేటాని బేస్ చేసుకుంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. అర్థమైంది గదా! కేటగిరీ వైస్ మీకు గవర్నమెంట్ సీట్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అని జెప్పి. నెక్స్ట్ కౌన్సెలింగ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్. కౌన్సెలింగ్‌కి కావాల్సిన డాక్యుమెంట్ లిస్ట్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇఫ్ మీలో ఎవరైనా చూడలేదు అనంటే డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా మెన్షన్ చేస్తాను. ఆ లింక్ ద్వారా ఛానెల్‌లో వీడియో ఉంటుంది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో దట్ మీకొక క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ కౌన్సెలింగ్‌కి ఎక్స్‌పెక్టెడ్ డేట్స్. కౌన్సెలింగ్ డేట్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్‌లో ఇంకా రిలీజ్ చేయలేదు. బట్ మనం జూలై 25 నుంచి 30 లోపల అయితే ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. కాబట్టి ఈ లోపల నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా ఉండడానికి. సో అదర్ దాన్ దిస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్స్ ఇన్ కామెంట్ బాక్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కౌన్సెలింగ్ అండ్ నర్సింగ్ కెరియర్ జర్నీ. థాంక్ యూ ఆల్.